తర్వాత మీ ఆటో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి అని అడిగారు. సార్ మాకు ఇప్పటిదాకా చాలా సమస్యలు సార్, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, మీరు మీరు రావాలని మా సమస్యలు పోవాలి సార్ అన్నాను. అలాగమ్మా వచ్చేది మన ప్రభుత్వమే, మీ ఆటో వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, తర్వాత మీకు రోడ్లు ఇబ్బందులు కూడా ఉండవు, అన్ని మరమ్మతులు పూర్తిగా చేస్తాం, మన కూటమి ప్రభుత్వం మీద మీరు గుర్తుంచుకుని. అందుకనే ఈరోజు 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు, ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకం మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షల ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం